హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్. ఈరోజు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటుగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో గ్రూప్స్కు సంబంధించిన వివిధ సబ్జెక్టులకు సంబంధించిన క్లాసులను ఫ్రీగా విని మరి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోగలరు. అదేవిధంగా డైలీ అనేక న్యూస్ పేపర్లను అధ్యయనం చేసి ముఖ్యమైన ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటుగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను కూడా డైలీ మార్నింగ్ మన ఛానల్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కావున ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు మరి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను పరిశీలన చేద్దాం. ముందుగా చూడండి, 10 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ పరిశీలన చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగిస్తోంది. వారం 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి. అనంతరం ఆయా అభ్యర్థుల యొక్క ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడుతున్నారు. మరి ఈ పోస్టుల నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ 2 ఆ తర్వాత గ్రూప్ 3 పరీక్షల ఫలితాలు వెల్లడించాలని కమిషన్ భావిస్తుందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. తద్వారా ఆయా పోస్టుల్లో బ్యాక్లాగులు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటుంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు ఉద్యోగ ప్రకటనలోనే కమిషన్ పేర్కొంది. 6 పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు ప్రకటించనుంది. సబ్జెక్టుల వారీగా మార్కులను అభ్యర్థుల యొక్క వ్యక్తిగత లాగిన్లో అందుబాటులో ఉంచనుంది. ఈ మార్కుల లెక్కింపుపై సందేహాలుంటే రీకౌంటింగ్ ఆప్షన్ కల్పించనుంది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించిన 15 రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్కు ₹1000 చొప్పున చెల్లించి రీకౌంటింగ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రూప్ 1 ఫలితాలు అనేవి మరి జీఆర్ఎల్తో పాటు 1:2 లిస్టు వారం 10 రోజుల్లో వస్తుందని మనకి ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. మరియు జీఆర్ఎల్తో పాటు ఆ అభ్యర్థులు పొందినటువంటి మార్కుల వివరాలను కూడా పర్సనల్గా లాగిన్ అయ్యి మార్కులను తెలుసుకునేటువంటి వివిధ సబ్జెక్టుల వారిగా మార్కుల వివరాలను కూడా అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొనింది. అదేవిధంగా మరి మార్కులను పైన రీకౌంటింగ్ సంబంధించి మరి ఒక్కో సబ్జెక్టు ₹1000 కట్టి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తామని ఇక్కడ ఈ న్యూస్ యొక్క సారాంశాన్ని మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే, గోదావరి బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఏకే ప్రధాన్. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే అనేక కరెంట్ అఫైర్స్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ రావడం జరిగింది. గోదావరి బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఏకే ప్రధాన్. గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్గా అజయ్ కుమార్ ప్రధాన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని జలసౌదాలో ఉన్నటువంటి బోర్డు కార్యాలయంలో ఆయన విధుల్లో చేరారు. అనంతరం పలువురు ఇంజనీర్లు ఆయనను ఇక్కడ చూడండి, గోదావరి బోర్డు చైర్మన్గా ఏకే ప్రధాన్ మరి బాధ్యతలు స్వీకరించారని ఇక్కడ మనం న్యూస్ సారాంశం గమనించవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే, ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉండొద్దు, కలెక్టర్లకు పంచాయతీరాజ్ డైరెక్టర్ ఆదేశాలు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న దృష్ట్యా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 85 ఎంపీడీఓ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన గురువారం జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీఓ పోస్టులని వెంటనే భర్తీ చేయాలని ఇటీవల ఎన్నికల సంఘం ఆదేశించగా ఆ మేరకు తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రతి మండలానికి ఎంపీడీఓ ఉండాలని, ఎక్కడ ఇన్ఛార్జీలు ఉండరాదని ఆమె పేర్కొన్నారు. ఆయా మండలాల పంచాయతీ అధికారులు, సూపరింటెండెంట్లను సీనియారిటీ ప్రాతిపదికన తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలని ఆదేశించారు. శుక్రవారంలోగా నియామకాలు పూర్తి చేసి ఆ జాబితాలను హైదరాబాద్కు పంపించాలని కలెక్టర్లకు సూచించారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీఓల భర్తీ ప్రక్రియను గురువారం రాత్రి వరకు నిర్వహించారని మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో మరి ఎంపీడీఓ పోస్టులను టెంపరీ ప్రాతిపదికన మరి నియమించాలని
మరి పంచాయతీరాజ్ డైరెక్టర్ కలెక్టర్లకు ఆదేశించిన నేపథ్యంలో మరి ఎంపీడీఓ పోస్టులను టెంపరీ బేసిస్న వారిని భర్తీ చేయడం జరిగిందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. యూజీసీ నిబంధనలను అడ్డుకోవాల్సిందే, ఉపాధ్యాయ అధ్యాపక విద్యార్థి సంఘాలు ముందుకు రావాలి, ప్రమాదకర పరిస్థితుల్లో విశ్వవిద్యాలయాలు, విద్యా కమిషన్ సదస్సులో నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయానికి మద్దతు. ఇక్కడ చూడండి, యూజీసీ ఇటీవల ఇచ్చినటువంటి గైడ్లైన్స్ వ్యతిరేకంగా ఇక్కడ మరి విశ్వవిద్యాలయాలు ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్తున్నాయి, వాటిని కాపాడుకోవాలి. ఆచార్యులు వీసీల నియామకాలపై యూజీసీ కొత్త నిబంధనలు అడ్డుకోవాలని పలువురు సీనియర్ ఆచార్యులు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఉపాధ్యాయ అధ్యాపక విద్యార్థి సంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యూజీసీ కొత్త నిబంధనలు రాష్ట్ర వర్సిటీల్లో జోక్యం పేరిట తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని ఎస్సీఈఆర్టీ ప్రాంగణంలో సదస్సు నిర్వహించడం జరిగిందని మరి యూజీసీ నూతన గైడ్లైన్స్ వ్యతిరేకంగా సదస్సు ఇక్కడ హైదరాబాద్లో జరిగింది. మరి ఆకునూరు మురళి నేతృత్వంలో ఈ న్యూస్ యొక్క సారాంశం మనము అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ చూద్దాం. తెలంగాణలో జనసేనకు గాజు గ్లాసు గుర్తు. ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన జనసేన పార్టీకి తెలంగాణలోనూ గుర్తింపునివ్వడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జనసేనను ఏపీలో ప్రాంతీయ పార్టీగా గుర్తించిందని, దానికి అనుగుణంగా తెలంగాణలోనూ గుర్తించాలని, గాజు గ్లాసు గుర్తు ఇవ్వాలని ఇటీవల ఆ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ ఇటీవల ఎన్నికల సంఘానికి లేఖ రాసిన నేపథ్యంలో తెలంగాణలో కూడా జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం జరిగిందని ఇక్కడ న్యూస్ చూడొచ్చు. మరి చూద్దాం. నిరుద్యోగులు మోసపోవద్దు, సెర్ప్ సీఈఓ దివ్య. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ ప్రకటన బోగస్ దని వెల్లడి. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ పేరిట తెలంగాణలో 6,881 పోస్టుల భర్తీకి ఈ నెల 4న ప్రసార మాధ్యమాల్లో జారీ అయిన ప్రకటనను నిరుద్యోగులు నమ్మవద్దని, అది మోసపూరితమని గ్రామీణ సెర్పు రాష్ట్ర సీఈఓ దివ్య దేవరాజన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొనడం జరిపిందని ఇక్కడ న్యూస్ చూడొచ్చు. అది మరి సెర్పు యొక్క ప్రకటన ఫేక్ అదని నిరుద్యోగులు మరి గుర్తించాలని ఇక్కడ న్యూస్ మనం చూడొచ్చు. నెక్స్ట్ చూద్దాం. 15,752 మెగావాట్లు తెలంగాణ చరిత్రలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యధిక రోజువారీ విద్యుత్ డిమాండ్ గురువారం 15,752 మెగావాట్లు నమోదైనట్టు ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్రంలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైందని ఇక్కడ ఈ న్యూస్ యొక్క సారాంశం మనం పరిశీలించాలి. నెక్స్ట్ చూసినట్టయితే, పాలమూరు రంగారెడ్డి సాంకేతిక ఆర్థిక మదింపు సాధ్యం కాదు, కేంద్రం. జాతీయ ప్రాజెక్టు హోదాకు అవసరమైన సాంకేతిక ఆర్థిక మదింపు కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం 2022 సెప్టెంబర్లో సిడబ్ల్యూసికి పంపినా ప్రస్తుతం దాని వ్యవహారం కృష్ణా ట్రిబ్యునల్ ముందున్నందున ఇప్పుడు మదింపు చేయడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి తెలిపారని ఇక్కడ లోక్సభలో కాంగ్రెస్ సభ్యుడు బలరాం నాయక్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇవ్వడం జరిగింది. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదని ఈ న్యూస్ యొక్క సారాంశం మనం గమనించవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే, గ్రామీణ స్థానిక సంస్థలపై ప్రత్యేక కమిషన్ నివేదిక త్వరలో. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైనటువంటి ప్రత్యేక కమిషన్ త్వరలో గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. ప్రభుత్వం నవంబర్ 4న విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. మరి స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ పైన ఈ కమిషన్ యొక్క నివేదికను త్వరలో మరి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక త్వరలో వెలువడనుందని ఈ న్యూస్ యొక్క సారాంశం మనం గమనించవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే, మార్చి 12 నుంచి ఎడ్సెట్ దరఖాస్తులు. పీఈ సెట్కు కూడా అదే నెల 15 నుంచి రాష్ట్రంలో మార్చి 12 నుంచి ఎడ్సెట్కు, మార్చి 15 నుంచి పీఈ సెట్కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుందని ఇక్కడ ఈ న్యూస్ మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, పరీక్ష తేదీ ఎడ్సెట్ జూన్ 1, పీఈ సెట్ జూన్ 11 నుంచి జూన్ 14 వరకు. డేట్స్ మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సహకార ఎన్నికలపై కసరత్తు. 15తో ముగియనున్న పిఎస్సిఎస్
డీసీసీబీల కాలపరిమితి. రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల యొక్క పాలక వర్గాల 5 ఏళ్ల కాలపరిమితి ఫిబ్రవరి 15తో ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 830 పిఎస్సిఎస్లు ఉండగా వాటిలో దాదాపు 65 లక్షల మంది రైతుల యొక్క సభ్యత్వం ఉన్నదని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. పాత 10 జిల్లాల్లో 9 డీసీసీబీలు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కలిపి ఒకే డీసీసీబీ ఉంది అని మరి కోఆపరేటివ్ ఎలక్షన్స్ కూడా మరి గడువు అయిపోయిన నేపథ్యంలో మరి ఆ కోఆపరేటివ్ ఎలక్షన్స్ పైన కూడా ప్రభుత్వము పరిశీలన చేస్తుందని ఈ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూద్దాం. భువన్ సర్వే మళ్ళీ మొదలు. పట్టణాల్లో పక్కాగా ఆస్తుల వివరాల నమోదు. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఆస్తుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేసేందుకు గతంలో చేపట్టి ఆగినటువంటి భువన్ సర్వేను మళ్ళీ మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే దాదాపు 3 వంతులు పూర్తి కాగా మిగతాది కూడా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. పట్టణంలోని స్థానిక సంస్థల పరిధిలో ఆస్తుల వివరాలను నమోదు చేసే భువన్ సర్వేను మళ్ళీ ఆగిపోయిన నేపథ్యంలో మళ్ళీ దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తారని న్యూస్ చూడవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే సంస్కృతి పరిరక్షణ ఆవశ్యకం. ఆధ్యాత్మికవేత్తల పిలుపు. ముగిసినటువంటి 7వ భారతీయ సంస్కృతి ఉత్సవం ఇక్కడ కర్ణాటకలోని సేడంలో గత వారం 10 రోజులుగా సంస్కృతి ఉత్సవం జరుగుతుంది. అందులో మరి వివిధ ఆధ్యాత్మికవేత్తలు భారతీయ సంస్కృతిని పరిరక్షించాలని కోరడం జరిగింది. ఇది ఉత్సవం నిన్నటితో ముగిసిన సంగతి మనము ఇక్కడ గుర్తించాలా. ఏంట్లేదు, కరెంట్ అఫైర్స్ పరంగా ఇటీవల 7వ భారతీయ సాంస్కృతి ఉత్సవం ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలోని సేడంలో జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఆలమట్టి ఎత్తు తగ్గింపుకు చర్యలు తీసుకోలేదు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఆల్మట్టి ఎత్తు తగ్గింపు కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు. ఆయన గురువారం లోక్సభలో మహారాష్ట్రకు చెందిన ఎంపీ విశాల్ దాదా ప్రకాష్ బాపు పాటిల్ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. ఆల్మట్టిని తొలుత 524 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో నిర్మించాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఆల్మట్టి డ్యాంతో కూడిన అప్పర్ కృష్ణా ప్రాజెక్టు స్టేజ్ 2కి 173 టీఎంసీల నీరు ఉపయోగించుకునేలా 519 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వరకు నిర్మించుకునేందుకు 2000 మే 31న అనుమతి ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వం 524 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసుకునేలా రేడియల్ గేట్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత వాటి ఎత్తును 519 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కు తగ్గించారు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ నిర్వహణ ఆ స్థాయిలోనే జరుగుతుందని ఆయన వెల్లడించాడు. ఆల్మట్టి ప్రాజెక్టు సంబంధించి ఆల్మట్టి ప్రాజెక్టు అనేది కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఆల్మట్టి గ్రామం వద్ద కృష్ణా నదిపైన నిర్మించిన సంగతి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే 2027లో చంద్రయాన్ 4 ప్రయోగం. గగన్యాన్ సముద్రయాన్ వచ్చే ఏడాదే. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి. చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు భారత ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్ 4 ప్రయోగాన్ని 2027లో చేపట్టనున్నట్టు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అందులో భాగంగా LVM-3 రాకెట్ను కనీసం 2 సార్లు ప్రయోగించి చంద్రయాన్ 4 మిషన్కు సంబంధించిన 5 విభిన్న భాగాలను నింగిలోకి పంపిస్తామన్నారు. వాటిని కక్షలోనే బిగిస్తామని చెప్పారు. PTI వార్తా సంస్థతో ముఖాముఖిలో తాజాగా ఈ మేరకు ఆయన పలు కీలక విషయాలను పంచుకున్నారు. మరి భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ను వచ్చే ఏడాది చేపడతామని తెలిపారు. దానిలో భాగంగా తొలి మానవ రహిత రోబోను కూడా మిషన్ వ్యోమమిత్రను ఈ ఏడాది నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇక్కడ చూడండి, మరి మహాసముద్రంలో 6000 మీటర్ల లోతుకు 3 శాస్త్రవేత్తలను పంపించే సముద్రయాన్ ప్రయోగాన్ని 2026లో చేపడతామని మరి కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ మరి వెల్లడించిన సంగతి ఇక్కడ చూడాలి. 2027లో ఇస్రో చంద్రయాన్ 4 ప్రయోగం చేపట్టనుందని ఈ న్యూస్ యొక్క సారాంశం. నెక్స్ట్ చూసినట్టయితే ట్రంప్నకు ఫెడరల్ జడ్జీల షాక్. విశేషాధికారులతో ఎడాపెడా కార్యనిర్వాహక ఉత్తర్వులను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ను ఇచ్చుకుంటూ పోతున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు
ఫెడరల్ కోర్టులు షాక్ ఇస్తున్నాయి. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఆయన ఇచ్చిన ఉత్తర్వులను ఇప్పటికే 2 ఫెడరల్ కోర్టులు నిలిపివేయగా గురువారం మరో కోర్టు అటువంటి ఆదేశాలను ఇచ్చింది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేస్తే ఇన్సెంటివ్లను ఇచ్చేందుకు ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వును మరో కోర్టు నిలిపివేసిందని ఇక్కడ న్యూస్. మరి ట్రంప్ ఇస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్కి వివిధ అమెరికా దేశంలోని వివిధ రాష్ట్రాల కోర్టులు స్టేలు ఇవ్వడం జరుగుతుందని న్యూస్ యొక్క సారాంశం మనం గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే మీ దార్శనికత ప్రపంచ వ్యాపార దిగ్గజాలకు స్ఫూర్తి. సీఎం రేవంత్ రెడ్డికి అభినందన లేఖ పంపిన ప్రపంచ ఆర్థిక వేదిక. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనే మీ దార్శనికత ప్రపంచ వ్యాపార దిగ్గజాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది అని WEF ప్రపంచ ఆర్థిక వేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొనియాడింది. ఇటీవల దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ WEF అధ్యక్షుడు బోర్జ్ బ్రెండే, డైరెక్టర్ మిరెక్ డ్యూసెక్లు సంయుక్తంగా లేఖ రాశారని ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. వరల్డ్ ఎకనామిక్ ఫోరము రేవంత్ రెడ్డిని అభినందిస్తూ మరి ఒక లెటర్ పంపిన సంగతి ఇక్కడ చూడొచ్చు. సీఎం రేవంత్తో జగ్గి వాసుదేవ్ భేటీ. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి ఇక్కడ న్యూస్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. అమెరికాలో 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా. ట్రంప్ ఆఫర్తో ముందుకు వచ్చిన సిబ్బంది. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చినటువంటి బైఅవుట్ ప్యాకేజీ సత్ఫలితాలను ఇస్తుంది. దాదాపు 40,000 మంది ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. బైఅవుట్ ప్రకారం ఉద్యోగం వదులుకునే వారికి సెప్టెంబర్ వరకు వేతనం చెల్లిస్తారు. మొదట్లో CIA బైఅవుట్ పరిధిలోకి లేకపోయినా ఇప్పుడు ఆ విభాగం ఉద్యోగులను చేర్చడం జరిగిందని మరి ప్రభుత్వ ఉద్యోగులు బైఅవుట్ ఆఫర్ కింద 40,000 మంది రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని ఇక్కడ న్యూస్ చూడొచ్చు. బంగ్లాదేశ్లో మళ్లీ హింస. అవామీ లీగ్ నేతల ఇళ్లపై దాడులు. బంగ్లాదేశ్లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ప్రధాని పదవి నుంచి వైదొలిగి భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా అనుయూయులైన అవామీ లీగ్ పార్టీ నేతల ఇల్లే లక్ష్యంగా నిరసనకారులు దాడికి దిగారు. మ్యూజియంగా మార్చిన బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ స్మారక నివాసంపై దాడి చేసి నిప్పంటించారని బంగ్లాదేశ్లో మరోసారి హింస చెలరేగిందని న్యూస్ యొక్క సారాంశాన్ని మనము పరిశీలించవచ్చు. శాశ్వతం కాదు, తాత్కాలికమే. ట్రంప్ గాజాపై ప్రతిపాదన, అమెరికా వివరణ. ఇక్కడ చూడండి. మరి ఇటీవల ఇజ్రాయిల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు ట్రంప్తో భేటీ అయిన సందర్భంగా మరి గాజాను స్వాధీనం చేసుకుంటామని, మరి అందులో పునర్నిర్మాణ చర్యలు చేపడతామని, గాజాలో ఉన్నటువంటి పాలస్తీనులు ఇతర దేశాలకు తరలి వెళ్ళాలని పేర్కొనగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు చెలరేగిన నేపథ్యంలో మరి ఆ గాజాను ఆక్రమించుకోవడం తాత్కాలికమే, శాశ్వతం కాదని ఈ న్యూస్ యొక్క సారాంశం. అదేవిధంగా ఇక్కడ చూడండి. అమెరికా బాటలోనే ఇజ్రాయిల్. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి గుడ్ బై చెప్పింది. అమెరికా మరి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో అమెరికా బాటలోనే ఇజ్రాయిల్ కూడా మానవ హక్కుల సంఘం నుంచి వైదొలగడం జరిగిందని ఇక్కడ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే అమెరికా బాటలోనే ఇజ్రాయిల్. ఐక్యరాజ్య మానవ హక్కుల మండలికి గుడ్ బై. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుంచి వైదొలుగుతున్నట్టు ఇజ్రాయిల్ గురువారం ప్రకటించింది. ఈ విషయంలో తాము ట్రంప్ బాటలో నడుస్తామని పేర్కొనడం జరిగిందని ఈ న్యూస్ యొక్క సారాంశం మనము గుర్తించాలా. నెక్స్ట్ చూసినట్టయితే డ్రోన్ వాహక యుద్ధ నౌకను ప్రారంభించిన ఇరాన్. అనేక డ్రోన్లను, హెలికాప్టర్లను, మిసైళ్లను ఏకకాలంలో మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన యుద్ధ నౌకను ఇరాన్ గురువారం ప్రారంభించింది. ఈ యుద్ధ నౌక సముద్రంలో సుదూర ప్రాంతాల వరకు ప్రయాణించగలదని ఇరాన్ వార్తా సంస్థ ఇర్నా తెలియజేయడం జరిగిందని ఇక్కడ చూడవచ్చు. డ్రోన్ వాహక నౌకను ఇరాన్ ప్రారంభించిందని ఇక్కడ న్యూస్ చూడవచ్చు. జొమాటో ఇకపై ఎటర్నల్. ఆహార పదార్థాలను, నిత్యావసరాల డెలివరీ సంస్థ జొమాటో పేరును ఎటర్నల్గా మార్చేందుకు ఆ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి వాటాదారులు కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జొమాటో పేరునట ఇకపై ఎటర్నల్గా పేరు మార్చడం జరుగుతుంది. ఆహార పదార్థాల డెలివరీ మాత్రం జొమాటో బ్రాండ్ పైనే కొనసాగుతుందని ఇక్కడ గమనించాలా. నెక్స్ట్ చూద్దాం.
క్యాన్సర్ ఔషధం అభివృద్ధి పంపిణీ కోసం హెన్లియస్తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం. HLX-15 అనే క్యాన్సర్ ఔషధాన్ని అభివృద్ధి చేసి పంపిణీ కార్యకలాపాలు నిర్వహించేందుకు చైనాలోని షాంఘై హెన్లియస్ బయోటెక్ అనే సంస్థతో డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ క్యాన్సర్ ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అనేది చైనాకు చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని ఇక్కడ న్యూస్ మనం గమనించాలా. నెక్స్ట్, విజయవాడలోని కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయం. గోదావరి బోర్డు ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో, కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉంటుందని మనం అభ్యర్థులు గమనించాలా. ఇక్కడ విజయవాడలోని కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయం తేల్చి చెప్పిన ఏపీ. కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయం విజయవాడలోనే ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తేల్చి చెప్పారు. ఇందుకు సంబంధించి తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ త్వరలోనే అధికారికంగా లేఖ రాస్తామని మరి కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయం విజయవాడలోనే ఏర్పాటు చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. గజరాజుల గమనం తెలిపే ట్రాకర్. చూడండి, ఏనుగుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టేందుకు కర్ణాటక అటవీ శాఖ స్వదేశీ ట్రాకర్ను రూపొందించి వినియోగంలోకి తెచ్చింది. దీంతో ఏనుగుల సంచారం తెలుసుకుంటూ గ్రామాలు, పంట పొలాలపై వాటి దాడులను నిలువరించే అవకాశం ఉంది. కేపీ కర్ణాటక పేటెంటెడ్ ట్రాకర్గా పిలిచే రేడియో కాలర్ను అటవీ శాఖ ప్రధాన ఉన్నతాధికారి కుమార్ పుష్కర్ మరి ఆవిష్కరించారని, ఏనుగుల యొక్క కదలికలను తెలియజేసే ట్రాకర్ను కర్ణాటక అటవీ శాఖ అభివృద్ధి చేసిందని ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ 1 ఫలితాలపై అప్డేట్. రాష్ట్రంలో 523 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ షీట్లను మూల్యాంకనం ముగిసింది. మరో 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు TGPSC కసరత్తు చేస్తుంది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా ఉండనుంది. ఈ పరీక్షలకు 21,093 మంది హాజరైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. బ్యాక్లాగులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి. ఆర్ కృష్ణయ్య. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. పార్లమెంటులో వెంటనే బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఓబీసీ నేషనల్ సెమినార్. మరి దేశవ్యాప్తంగా కులగణన చేసి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని న్యూస్ యొక్క సారాంశం చూడొచ్చు. 6,881 పోస్టులతో వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఫేక్. ఆ ప్రకటన గ్రామీణాభివృద్ధి శాఖ సెర్ప్ ఇవ్వలేదు. ఇక్కడ సెర్ప్ CEO మరి ఆ నోటిఫికేషన్ ఫేక్ అని తెలియజేస్తున్నారు. ఈ న్యూస్ ఇంతకుముందే మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్కు జాతీయ హోదా ఇవ్వలేం, న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని దాటవేసిన కేంద్రం. లోక్సభలో ఎంపీ బలరాం నాయక్ ప్రశ్నకు సమాధానం. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదని ఈ న్యూస్ యొక్క సారాంశం. నెక్స్ట్ చూసినట్టయితే ఈసారి కొత్త ఫార్మాట్లో పరీక్ష పే చర్చ. ప్రధాని మోడీతో పాటు పాల్గొననున్న సద్గురు, దీపికా పడుకొనే, మేరీకోమ్. పరీక్షలపై స్టూడెంట్లలో భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఏటా పరీక్ష నిర్వహిస్తున్నటువంటి పరీక్ష పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 10న ఢిల్లీలోని భారత మండపం టౌన్ హాల్లో జరగనుంది. అయితే ఈ ఏడాది PPP 2025ను కొత్త ఫార్మాట్లో తీసుకువస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు, ఎక్స్పర్ట్స్ పాల్గొననున్నారు. ఇక్కడ PPC 2025 8వ ఎడిషన్లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గి వాసుదేవ్, బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తదితరులు పాల్గొనున్నారని ఈ న్యూస్ యొక్క సారాంశం మనం చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే 10-11 HWO వెరిఫికేషన్. ఈ నెల 10-11 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వెరిఫికేషన్ ఉందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 డిసెంబర్ 23న నిర్వహించినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థులు 10-11 మూడో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించినారు. TGPSC సెక్రటరీ గురువారం ప్రకటన విడుదల చేశారు. పూర్తి వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10:30 నాంపల్లి హైదరాబాద్లోని కమిషన్ కార్యాలయానికి చేరుకోవాలని సూచించడం జరిగిందని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వెరిఫికేషన్కి సంబంధించిన న్యూస్గా ఇక్కడ చూడొచ్చు. పరీక్ష మిస్ అయితే మళ్ళీ రాయొచ్చు. ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటర్ ప్రాక్టికల్స్కు అవకాశం. ఇంటర్ ప్రాక్టికల్స్కు హాజరయ్యే విద్యార్థులు
విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుభవార్త చెప్పింది. నిర్ణీత తేదీలో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మళ్లీ రాసుకునే అవకాశం కల్పించింది. గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రత్యేకమైన పరిస్థితుల్లో అంటే అనారోగ్యం, వ్యక్తిగత అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే గైర్హాజరయ్యే వారికి మాత్రమే వెసులుబాటు కల్పించిందని ఇక్కడ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే 1952లో గైర్ ముల్కీ ఉద్యమం రావడానికి ప్రధాన కారణం ఏంటని ఇక్కడ ఒక బిడ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి. మరి అదేవిధంగా డిఎస్సి పౌరశాస్త్రానికి సంబంధించిన బిడ్ బ్యాంక్ కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఇంతటితో మరి ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటుగా మరి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను పరిశీలించాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి వివిధ సబ్జెక్టుల క్లాసులను వినడంతో పాటు వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి పొందుతారని ఆశిస్తూ మరి మరో క్లాస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.